కాశ్మీర్ ప్రజల్ని మనం కాపాడుకోవాలి కదా, కాశ్మీర్ని మనం ఇది చేసుకోవాలి కదా. నరేంద్ర మోడీ ఉగ్రవాదాన్ని అంతం చేయలేడు. ఎందుకనంటే ఈ దాడు జరగడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ట్రంప్ గారు ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరు దేశాల సమస్యను నేను పరిష్కరిస్తా అంటాడు. మాకు ఇంకా ఆయుధాలు కావాలని ఇండియాతో ఒప్పందం చేసుకుంటాడు, పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుని వాళ్ళకి అమ్ముతాడు, మనకు అమ్ముతాడు. 1 లక్షల కోట్ల రూపాయలు మనం డబ్బులు ఇస్తాం, ఏమంటారు వాడు లబ్ధి పొందుతాడు. హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందుతాడు. బీజేపీకి రాజకీయంగా లబ్ధి పొంది వాడు గెలుస్తాడు, ఇటు ఎంఐఎం గెలుస్తాడు. మధ్యలో బలైపోయి 80% ఉన్న హిందువులు, 20% ఉన్న ముస్లింలు. ఇక క్రైస్తవుల పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు రోడ్డు మీద ఫాస్ట్లోనే చంపుతారు. ఇక మనం చూసినాం కదా మన ప్రవీణ్ పగడాల. చెప్పండి, మనిషి ఒకటి చచ్చిపోతే వాడు ఏ మతమోడు, ఏ కులమోడు, ఇదే కోణంలో చూస్తుడు.